మానవవాద అధ్యయనశాల ఆర్గనైజర్స్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి దానిలో ఉండే ఆలోచనల్ని తెలుపుకోవటానికి, షేర్ చేసుకోవటానికి, వాటిని కరెక్ట్ చేసుకోవటానికి, వాటిలో ఎంతవరకు మనము ఉపయోగపడతాయి, మన సంఘంలో ఎలా ఉపయోగపడతాయి, సమాజంలో ఎంతవరకు ఉపయోగపడతాయి అని తెలుసుకోవడం కోసమని ఒక అవకాశం కావాలి. ఆ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్ర పరిశోధకుల పాత్ర, ప్రస్తుత పరిస్థితి అంటే ఏమిటి చూద్దాము, పరిశోధకులు ఎవరు అనేది చూద్దాము. తర్వాత దీంట్లో ఇది ఒక లెక్చర్ కింద ఒక చర్చ కింద తీసుకోకుండా మనం అందరూ ఏ సబ్జెక్ట్ వాళ్ళమైనా సరే, ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, నేను చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా లిమిటెడ్ నాలెడ్జ్తో మాట్లాడతాను, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏరియాలో మాట్లాడగలను. బియాండ్ దిస్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి మనం అందరం మన ఆలోచనల్ని ఈ హ్యూమన్ స్కూల్తో షేర్ చేసుకుంటే ప్రాబబ్లీ అప్పుడు ఒక సరైన డాక్యుమెంట్ తయారవ్వచ్చు. అంటే ఒక దారి మనకి కనిపించవచ్చు. దారి కనిపించినంత మాత్రాన అది అవుతుంది అనేటువంటిది ప్రాక్టికల్గా అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ పరిశోధకులు ఎవరు? ఒక సైంటిస్ట్ అంటే ల్యాబ్లో పనిచేసే సైంటిస్టా, టీచరా, ఒక స్కూల్ స్టూడెంట్, ఒక క్యూరియాసిటీ, కుతూహలం ఉండేటువంటి స్టూడెంట్ చేసినా కూడా వాడు పరిశోధకుడే. ఒక సెమినార్లో ఎప్పుడు అటెండ్ అవడం మాట్లాడలేదు కాబట్టి సజెస్ట్ అవుతుండొచ్చు. సరే, ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితి అనగానే మన అందరికీ ఇమీడియట్ గా స్ట్రైక్ అయ్యేది ఏమున్నది? కరోనా. అదే దాంతో పాటు ఇమ్యూనిటీ. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఐడియా ప్రాబ్లమ్స్ వాళ్ళకి గుర్తొస్తుంటాయి. నేను కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడాను, ప్రస్తుత పరిస్థితి ఏమనుకుంటున్నావు నువ్వు అని. క్యాన్సర్ గురించి అనేవాడు కొంతమంది, ఈ క్యాన్సర్ పెద్ద ప్రాబ్లం అయితే కూర్చుంది. ఇంకోటి ఏమన్నారు, ఈ కరోనా వచ్చినప్పుడు లైవ్లీహుడ్ పోయింది ప్రజలకి, చాలా మందికి, అది ప్రాబ్లం అని. సరే, డయాబెటీస్ అనేది మా బాబురావు గారు లాంటి వాళ్ళు వెంటనే ఎన్వైరన్మెంట్ ఈకాలజీ అంటారు. ఇప్పుడు ఒకవైపు ఈ రైతుల ఆందోళన ఉంటుంది. వీటన్నిటికీ కనెక్షన్ ఉందా లేదా, వీటన్నిటికీ కనెక్షన్ ఉందా లేదా అనేది చూద్దాం. వీటిని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయగలము? సో ఈ రిలీజియస్ డివైడ్ అవుతుంది, మ్యూచువల్ ఫీలింగ్ ఆఫ్ థ్రెట్, ఇంక్రీజింగ్ గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ పూర్ అనేది ఒకటి, డ్రింకింగ్ వాటర్, రివర్ క్లీనింగ్, నేషనలిజం. నేను ఐఎమ్ ట్రైంగ్ టు గో వెరీ వైడ్, డిఫరెంట్ వాటిలో వెళ్తూ వస్తున్నాను. కాన్ఫ్లిక్ట్ విత్ ది నైబర్స్, ఇన్స్టెబిలిటీ ఇన్ సపోజ్ యుఎస్ఏ, మన వాళ్ళందరూ యుఎస్ఏలో ఉంటున్నారు కాబట్టి ఇన్స్టెబిలిటీ అక్కడ యుఎస్ఏలో ఉంటే మనకేమవుతుంది? సోషల్ మీడియా అబ్యూస్, pornography and girl child abuse, distortion of truth, infant mortality. మనము చాలా అన్యాయంగా ఆఫ్రికన్ కంట్రీస్తో పోటీ పడుతున్నాం ఇన్ఫెంట్ మార్టాలిటీలో. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మన చేతుల్లో ఉందా లేదా? మనం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం, ఇంతవరకు ఏం చేశాము, ఏం చేయగలము? ఇవి మన జీవన వృత్తికి వాటికి కూడా సంబంధించినవి. ఇలాగ ఎన్నో రకాల ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి, న్యాచురల్ కెలామిటీస్. ఇది ప్రతి రీసెర్చర్ ప్రతి సబ్జెక్టుతో సంబంధించిన వాడు
సో దీంట్లో కొన్ని నాకు సంబంధించినవి, నాకు తెలిసినవి, నాకు ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను చూసినవి, చేసినవి, వాటి గురించి ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా మనం ఇంకొకటి చూస్తుంది ఏంటంటే, నాకెందుకులే, ఎవరో చేస్తారులే అనేటువంటి ప్రాబ్లమ్స్తో మనం సతమతలం. ఈ మానవవాద అనేటువంటిది నాకు గత 1 year నుంచి ఫాలో అవుతున్నాను బాగా. నేను ఇండియన్ని, నేను ఫలానా కులం వాడిని, మతం వాడిని అనేటువంటి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మనుషులందరికీ ఉపయోగపడేది ఏమిటి, ఎలాగా ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాబ్లం కనిపిస్తున్నది పర్సనల్గా విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్లోకి వచ్చింది. చాలా ప్రాబ్లం అవుతుంది క్రెడిబిలిటీ అనేది. ఈ మధ్య ఒక బుక్ పబ్లిష్ అయింది 2019లో, ఎ బాటిల్ ఆఫ్ లైస్ అని పబ్లిష్ అయింది. ఒక జర్నలిస్ట్ అమెరికాలో పబ్లిష్ చేసినారు. దాంట్లో ఏం చెప్పింది, ఇండియా నుంచి అమెరికాకి మందులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఈ జనరిక్ మెడిసిన్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రెడ్డి ల్యాబ్స్, పెద్ద పెద్ద పేర్లున్న రెడ్డి ల్యాబ్స్, రన్ బ్యాక్సీ 20, హమీద్ గార్ ల్యాబ్స్ 21, మైలాన్, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జనరిక్ డ్రగ్స్, సబ్స్టాండర్డ్ డ్రగ్స్ అక్కడికి వెళ్ళినాయి. 70% వాళ్ళవి ఇండియా నుంచి వస్తున్నాయి. దానిలో మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా మటుకు సబ్స్టాండర్డ్ మెటీరియల్ వెళ్తున్నాయి. అంటే ప్రాబ్లం దీనిలో ఏమిటి కనిపించింది మనకి, మనము క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా చేయట్లేదా? మనకు అన్నీ ఉన్నాయి, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవేం చిన్న ఇండస్ట్రీస్ కాదు, పెద్ద ఇండస్ట్రీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మంచి పేరు తెచ్చుకున్నాయి. ఎలా జరుగుతున్నది ఇది అంటే, మనము అది ఈ మధ్య ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ ఫార్మా కంపెనీ, నాకు ఫ్రెండ్, ఆయన అడిగాను, ఆయన పేరు చెప్పట్లేదు, ఆయన అడిగాను ఇది అని అడిగితే, మాకు టార్గెట్స్ ఉంటాయండి, ఆ టార్గెట్స్ రీచ్ అవటంలో మేము అప్పుడప్పుడు ఇవి ఓవర్లుక్ చేయాల్సి వస్తాము. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎలా కొనుక్కున్నారు అంటే, మనం FDA కొంతమంది అధికారులకి లంచం ఇచ్చి మనము దాన్ని పుష్ చేశాం. అదే జరిగి ఉండాలి, ఇంకో పద్ధతి ఏమి లేదు. మనం పంపించిన మెటీరియల్ వాడు టెస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు అమెరికాలోనే అంత పెద్ద గొప్ప కంట్రీలోనే, అమెరికాలో మనం ఇటువంటి మందులు అమ్మగలిగితే, ఇండియాలో ఉండేటువంటి బ్రాండెడ్ డ్రగ్స్ ఎన్నో రకాల ప్రైసెస్ పెట్టి 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మన సెట్రిజిన్ అమ్ముతున్నాం. వీటిని నమ్మవచ్చునా? ఈ బ్రాండెడ్ డ్రగ్స్ ని నమ్మలేకపోతే జెనరిక్ డ్రగ్స్ నమ్మగలమా మనం? ఏమైనా కంట్రోల్ ఎక్కడన్నా ఉందా అసలు? ఈ దేశంలో మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా చేయవచ్చు, డబ్బులతో ఏదైనా మనము చేయవచ్చు. దీనికి మనము ఒక సొల్యూషన్ ఏమైనా ఉందా? అలాగే నేను మళ్ళీ వస్తాను సొల్యూషన్ గురించి, కొంచెం సేపు అయిన తర్వాత మనం ఉంటాం. ఇప్పుడు ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, కోలారు, అటు పంజాబ్లో లుధియానా అది, ఇవి క్యాన్సర్ క్యాపిటల్స్ అయిపోయినాయి. ఇది పైకి మనం అంటున్నాం, ఈ రెండే కాదు, ఇంకా చాలా క్యాన్సర్ క్యాపిటల్స్ ఉన్నాయి. వీటన్నిటి కారణము మన పురుగుల మందులు, అగ్రికల్చర్లో వాడుతున్నటువంటి పురుగుల మందులు, ఫెర్టిలైజర్స్, విత్తనాలు. ఒక చిన్న రైతు తను కొనగలిగినటువంటి పెస్టిసైడ్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. అతను తనకు వచ్చింది సరైన క్వాలిటీ ఉన్నదా లేదా, ఎవరిని అడగగలరు, ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోగలరు? సో అదొక ప్రాబ్లం పక్కన పెట్టడం. అదే ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది. ఈ నీళ్లలో, గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది.
రాజస్థాన్లో 100% రిసోర్సెస్లో ఫ్లోరైడ్ ఉన్నది, గుజరాత్లో 80% సోర్సెస్లో ఫ్లోరైడ్ ఉన్నది. కర్ణాటకలో నేను సుమారుగా 7 సంవత్సరాలు విలేజ్కి తిరిగి చేశాను. అక్కడ ఒక 3-4 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఫ్లోరైడ్ ఎక్కువ తక్కువగా. సో ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రస్తుతం. నాకు సింపుల్ గవర్నమెంట్ని లేకపోతే ఇండస్ట్రీ అలాగే ఏం కూడా చూద్దాం. నేను కొన్ని మర్చిపోతుంటాను, మళ్ళీ వెనక్కి వస్తుంటాను. మొన్న మనకి విశాఖపట్నంలో స్టైరీన్ గ్యాస్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పు, సరే అది ఒక పక్కన జరుగుతూ ఉండాలి. రెండో వైపు ఏమైంది, నాకు కావాల్సింది చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏమైంది, ఇమీడియట్గా ఏమైంది, ఏమి అవ్వబోతుంది, నెక్స్ట్ షార్ట్ పీరియడ్లో 1 month 2 months ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఏమవుతుంది, దీన్ని ఎవరు స్టడీ చేయాలి. ఏదైతే ఏ కంపెనీ అయితే ఎక్కడ యాక్సిడెంట్ అయిందో వాళ్ళు చూడాలనా, మిగతా వాళ్ళందరూ చూడాలనా, రైట్? సో నాకు అనిపించేది ఈ వైజాగ్ కేసులో అటువంటి కేసెస్లో చుట్టూ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఈరోజు ఫలానా కంపెనీ అయింది, రేపు ఇంకో కంపెనీ అవ్వచ్చు యాక్సిడెంట్, ఇంకో రోజు అవ్వచ్చు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాని ప్రజల మీద దాని ప్రభావం తక్కువగా ఉండడానికి, ప్రజల్ని రక్షించడానికి అందరి బాధ్యత ఉంది, అందరి యొక్క బాధ్యత ఉన్నది దానిలో అని నాకు అనిపిస్తుంది. సో సపోజ్ నాకు ఒక పంప్ కావాలి, వాటర్ స్ప్రే చేసే పంప్ కావాలి. 10 మంది కలిస్తే 10 పంపులు ఉంటాయి. వాడు ఒక్కడిదే యూజ్ చేస్తే కంట్రోల్ కాకపోవచ్చు. న్యూట్రలైజ్ చేయడానికి ఇంకో పద్ధతి, ఇంకోటి ఏదైనా వాడచ్చు, ఏదో ఒక మెథడ్ టు సాల్వ్ దాట్. సో నేను అనుకునేటువంటిది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ఇండస్ట్రీస్కి అది రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళందరూ ప్రజల్ని రక్షించడానికి, అంటే ఇమీడియట్ 2-3 టైప్స్ ఉన్నాయి కదా మన ఇమీడియట్ ప్రొటెక్షన్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. వీటన్నిటి గురించి అన్ని ఇండస్ట్రీలు వాళ్ళు ఆలోచించాల్సిందే, స్టెప్స్ తీసుకుని తేలాల్సింది వాళ్ళ యొక్క బాధ్యత. అది వీటన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్, ఒక సింపుల్ పద్ధతి నాకు అనిపిస్తుంది. మనకు ఉండేటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, ఫిజియోథెరపీ కాలేజెస్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వీటన్నిటిలో కూడా సింపుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళ స్టూడెంట్స్ కొన్ని ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. మనము ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోకర్లేదు. ఫెసిలిటీస్, సింపుల్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. ఈ ఫార్మసీ కాలేజ్ ఉండరు. ఫార్మసీ కాలేజ్ ప్రతి వాళ్ళకి ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో ఈ డ్రగ్స్ అనాలిసిస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సిలబస్లో ఉన్న పార్ట్. సో వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకొని చేసే బదులు, మనము లీగల్ అథారిటీ కాకపోయినా సరే, ఇప్పుడు లీగల్ అథారిటీ మీద వదిలేస్తే ఏమవుతుంది, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అటు ఫార్మసీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానీ, వీళ్ళందరూ కూడా మనం తెలిసింది అదేమి దానిలో ఓపెన్ సీక్రెట్. అది యూ కెన్ బై దెమ్. మనం వాడికి లంచం ఇచ్చి, ప్రభుత్వ గవర్నమెంట్ ఇండస్ట్రీలో కూడా ఇదే పని జరుగుతున్నది. వాడు పొల్యూట్ చేస్తూనే ఉన్నాడు. మనం సోన్భద్ర వ్యాలీ కేసు చూస్తాం. అక్కడ ప్రజలందరికీ ఎంత కష్టపడుతున్నారు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సిమెంట్, ఫెర్టిలైజర్ అన్నీ ఉన్నాయి. అది అవుట్లుక్లో మంచి ఆర్టికల్ ఇచ్చింది సార్. ప్రజలు లేవలేకపోతున్నారు, మంచం నుంచి లేవలేక పరిస్థితికి వెళ్ళారు. బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. ఎవరికి కంట్రోల్ చేయాలి? ప్రతి ఇండస్ట్రీలో పొల్యూషన్ కంట్రోల్ ఒక డివిజన్ ఉంటుంది.
నేను కొంతకాలం కింద నాగార్జున అగ్రి క్యాంప్ పేరు కూడా చెప్తున్నాను, శ్రీకాకుళం దగ్గర పనిచేశాను, అడ్వైజర్గా పనిచేశాను. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్, అవన్నీ కూడా నెర్వ్ పాయిజన్స్. దాంట్లో స్టార్టింగ్ మెటీరియల్, కొన్నిసార్లు ఇంటర్మీడియట్స్ కూడా నెర్వ్ పాయిజన్స్. బయటకు వచ్చేటువంటి వేపర్స్, గ్యాసెస్, వాటిలో కూడా నెర్వ్ పాయిజన్స్ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ నీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్ చేయకుండా వదిలేయటం వల్ల చుట్టుపక్కల 6-7 విలేజెస్లో మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. వాళ్ళ ప్రజలందరూ గగ్గోలు పెట్టి వస్తే అప్పుడు ఈ ఇండస్ట్రీ వాళ్ళందరికీ మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ట్యాంకుల్లో సప్లై చేస్తున్నారు. సరే, నువ్వు మనుషులకి నీళ్లు సప్లై చేస్తావు, పశువులకి ఎవరు సప్లై చేస్తారు? పశువులకు సప్లై చేస్తున్నావా? మొక్కలకు పోయటానికి నీళ్లు సప్లై చేస్తున్నావా? అవన్నిటికీ ఈ కంటామినేటెడ్ పొల్యూటెడ్ వాటర్ కదా యూజ్ చేస్తూ వాళ్ళు వాడుతున్నారు. అక్కడి నుంచి మళ్ళీ మనుషులకు రాదా అది? ఇది నాగార్జున అగ్రికెమ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్, స్మాల్ ఇండస్ట్రీ కాదు. వాళ్ళకి చాలాసార్లు చెప్పాను నేను, అయ్యా నేను సింపుల్గా తక్కువ ఖర్చుతో మీ వాటర్ బాడీస్లో చిన్న చిన్న ప్లాంట్స్, మయో ప్లాంట్స్ మనం గ్రో చేస్తే, ఆల్గే ఇంకా కొన్ని ప్లాంట్స్ గ్రో చేస్తే అవి ఈ ఆర్గానిక్ టాక్సిక్ మెటీరియల్ని పికప్ చేస్తాయి, ఈవెన్ మెటల్ అయాన్స్ని పికప్ చేస్తాయి. నేను జనరల్ మేనేజర్ ర్యాంక్లో ఉండేవాడిని, అడ్వైజర్ని. కాబట్టి ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చోబెట్టి కార్లో తీసుకెళ్ళి కార్లో టీలు కాఫీలు పోసి, ఎస్ సార్, దేనికి నో సార్ అనేవాడు కాదు, ఎస్ సార్. ఎప్పటికీ జరగలేదు. జరగకపోతే అయ్యా నేను వెళ్ళి తీసుకొస్తాను, నాకు ఒక ట్రక్, 2 మనుషుల్ని, ఒక ఇది ఇవ్వండి అంటే, మీరెందుకు సార్, మేమే వెళ్ళి తీసుకొస్తాం. అది అవ్వలేదు. అలాగే ఆ బయటకు వచ్చే గ్యాసెస్ అవి ఇన్కంప్లీట్ బర్నింగ్ వల్ల అక్కడి నుంచి కూడా పాయిజనస్ స్మెల్. ఇప్పుడు ఎవరన్నా మినిస్టర్ వస్తున్నాడు విజిట్కి ఆ చుట్టుపక్కల విలేజెస్కి, అప్పుడు ఫ్యాక్టరీలో ఈ పార్ట్ మూసేయండి, ఇవాళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము అంటే ప్రజలు ఏమైపోతారు అనేది కాదు, నన్ను వాడు పట్టుకోకుండా ఉండాలి. వాడు వచ్చిన మినిస్టరు దాని ఫీల్ కాకూడదు, నోటీస్ కాకూడదు. ఆయనకి తెలుసు, ఎవరికి తెలియదు, గవర్నమెంట్లో ఎవరికి తెలియదు. సో నన్ను ఒకసారి ఆ దగ్గర విజయనగరంలో కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాడు పిలిచారు, అడ్రస్ చేయాలి. వాళ్ళకి ఎవరు స్పీకర్ రాలేదు, సో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. నేను ఏమిటి మాట్లాడాలని ఆలోచించి, కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ తర్వాత విజయవాడ, అదే విజయనగరం అక్కడ స్టార్ట్ అయింది, చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు కారులో వెళ్తే కళ్ళు మండటం మొదలు పెడతాయి. దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టాను. ఈ ప్రాబ్లమ్స్ మేము చాలా గ్రీన్ కెమిస్ట్రీ గురించి చదువుతాము, ఇంకో చదువుతాం. సో లెట్ us try to identify what is that the industry has to do, can do without much expenditure, without modifying the technology much. ఎందుకంటే మళ్ళీ మొత్తం టెక్నాలజీ మార్చాలంటే కాస్ట్ అవుతుంది, అందుకనే వాటి పోనీ చిన్న వాటితో ఏం చేయగలం. అటువంటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాం. అప్పుడు స్టూడెంట్స్కి డెఫినెట్గా చాలా ఇంట్రెస్ట్ కలిగి నాకు ఒక 1 hour టైం ఇచ్చిన వాళ్ళు, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతారా? సో దట్ షోస్ పిల్లలకి అర్థమవుతున్నది, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇటువంటివి చేయగలరు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? టీచర్స్లో ఉంది. టీచరు ఇనిషియేటివ్ తీసుకుని చేయట్లేదు. స్టూడెంట్స్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో మనం ఈ ప్రాబ్లమ్స్, ఇటువంటివి చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వీటి చాలా సింపుల్. సపోజ్ ఆ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉన్నది. మేము మెడికల్ కాలేజెస్కి, డెంటల్ కాలేజెస్కి వెళ్ళాం కర్ణాటకలో. ఒక తమాషా ప్రాబ్లం దీనిలో, ఇంట్రెస్టింగ్ థింగ్. మెడికల్ కాలేజ్
టెక్స్ట్ బుక్లో, మెడిసిన్ టెక్స్ట్ బుక్లో ఫ్లోరోసిస్ మీద జస్ట్ సూపర్ఫిషియల్ మెన్షన్ మాత్రమే ఉంది. ఈ మధ్యన ఒక 2-3 years కిందట మన హైదరాబాద్ డాక్టర్ రెడ్డి గారు అపోలో ఆయన ఒక చాప్టర్ రాశారు. అంతవరకు నో డీటెయిల్డ్ చాప్టర్ అన్నట్టు. ఆ ఫ్లోరోసిస్ వల్ల ఏమవుతుంది, దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు. థర్డ్ ఇయర్లో వాళ్ళకి 5 మార్కులు క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికోసం ఎక్కువ చదవరు వాళ్ళు. సో వేరే ఫ్లోరైడ్ పేషెంట్ వస్తే, ఫ్లోరోసిస్ పేషెంట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి పెద్దగా ఏమి తెలియదు దాని గురించి. డెంటల్ ఫ్లోరోసిస్ పళ్ళు కలర్ డిస్కలరేషన్ ఇవి అయితే దాన్ని పాలిష్ చేయటము, దానికి రంగు వేయటము, పెళ్లికో ఇంటర్వ్యూకో అవి చేస్తారే తప్ప అసలు ఇది ఎందుకు వచ్చింది అనేటువంటిది డెంటల్ కాలేజీలో చదవరు, మెడికల్ కాలేజీలో చదవరు. దీంట్లో ఒక భయంకరమైనటువంటి విషయం ఉంది. పిల్లలకి మెంటల్ యాక్టివిటీ, మెంటల్ ఎబిలిటీస్, నాట్ యాక్టివిటీ, ఎబిలిటీస్ తగ్గిపోతాయి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే వాటర్లో ఎక్కువ రోజులు మెంటల్ ఎబిలిటీస్ తగ్గుతాయి. ఒక సొసైటీలో మీకు క్యాన్సర్ ఉన్నా పర్వాలేదు, ఇంకోటి ఉన్నా పర్వాలేదు, మెంటల్ ఎబిలిటీస్ తగ్గిపోయినటువంటి పిల్లలు ఉంటే ఆ సొసైటీ ఏమవుతుంది, దాని ఫ్యూచర్ ఏముంది? సరే, ఈ మెంటల్ ఎబిలిటీస్ ఎవరు స్టడీ చేస్తారు? మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, బిఎడ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. వాటిలో ఈ మెంటల్ ఎబిలిటీ మెజర్మెంట్ అనేది ఇట్ వన్ ఆఫ్ ది ప్రాక్టికల్స్ దట్ దే ఆర్ సపోజ్ టు డూ. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదే. ఎన్ని బిఈడి కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఎంఈడి కోర్సెస్ ఉన్నాయి. వెళ్ళి తన చుట్టుపక్కల ఉండేటువంటి విలేజ్లో, ఆ టౌన్లో కూడా ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లము. మనం యాడ్ చేసిన కొన్ని ఉన్నాయి, న్యాచురల్గా వచ్చిన కొన్ని ఉన్నాయి. ఒక చోట నేచర్లో దానితరదే ఉంటాయి, కొన్ని చోట్ల ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల వస్తాయి. సో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సింపుల్గా చేయగలరు. దీన్ని కంపైల్ చేసుకుని మనము ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, ఒక చోట ఈ డేటా అంతా పడేసుకుంటే విల్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తున్నది. ఫ్లోరోసిస్ ఒక ఊర్లో ఉందా లేదా అని కనుక్కోవటానికి చాలా సింపుల్. ఏం ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, చేతులు ఏది పట్టుకోక్కర్లేదు. మనం సింపుల్గా స్కూల్కి వెళ్ళండి, ప్రతి పిల్లవాడిని నోరు తెరిచి పళ్ళు చూపించమనండి. మీకు ఇంటర్నెట్లో డీన్ స్కేల్ అని 4 1 2 3 4 స్కేల్ ఏదో ఉంది, ఎక్కువ నుంచి తక్కువ దాకా. సో ఎవరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ సబ్జెక్ట్కి సంబంధించకపోయినా సరే మనము ఇది ఫ్లోరైడ్ నుంచి వచ్చినటువంటిది, ఇలా తయారవుతుంది, చక్కగా గ్లిసనింగ్గా ఉండాల్సింది గ్లాసీ శుద్ధలాగా తయారవుతుంది, దాని మీద చుక్కలా వస్తాయి, తర్వాత బ్రౌన్ ఇవి వస్తాయి, బ్రౌన్ గీతలు వస్తాయి, హారిజాంటల్ బ్రౌన్ గీతలు వస్తాయి. చివరిలోకి వచ్చేటప్పటికి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఆ పిల్లల నోర్లు చూస్తే ఎంతమంది పిల్లలు, 40 మంది పిల్లల్లో ఎంతమందికి ఇది ఉంది, ఏ గ్రేడ్లో ఉన్నది, దాన్ని చూస్తే మీరు వాటర్ అనాలిసిస్ చేయాల్సిన అవసరమే లేదు. దాన్ని బట్టి తెలిసిపోతుంది అక్కడ ఇంత ప్రాబ్లం ఉన్నది, ఈ ఊర్లో ఇంత ప్రాబ్లం ఉన్నది. నేను ఒక విలేజ్కి, కృష్ణా జిల్లా మన ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్కి దగ్గరలో ఒక చిన్న విలేజ్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకెళ్ళారు. అక్కడ ఒకళ్ళిద్దరు పిల్లలకి చేతులు కాళ్ళు కూడా వంకర పోయినవి. అది ఫ్లోరోసిస్ వల్ల అది కూడా జరుగుతుంది. స్కెల్టల్ ఫ్లోరోసిస్, డెంటల్ ఫ్లోరోసిస్ అండ్ ఈ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా మనం తర్వాత మాట్లాడచ్చు. ఏమి ఒకళ్ళిద్దరికి ఎందుకు ఉంది అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అడిగితే ఫలానా విలేజ్ నుంచి, ఆ విలేజ్ వాళ్ళు కాదు, పక్కన ఎక్కడో విలేజ్ నుంచి వస్తున్నారు. సో అంటే అక్కడ ఎక్కువగా ఉంది ఫ్లోరోసిస్, అక్కడికి వెళ్ళి చూడాలి. సో దీంట్లో ఎవరి పర్మిషన్ అయినా కావాలా మనకి? డబ్బులు ఎంతవరకు అవుతాయి దీంట్లో? మనంతా మనం అక్కడికి పోవటం, చూడటం, రాసుకోవటం, డేటా కలెక్ట్ చేసుకోవటం, అప్లోడ్ చేయటమే తప్ప ఏమి అసలు ఎక్విప్మెంట్ అక్కర్లేదు. ఈ శాస్త్ర పరిశోధకుడు అనేటువంటి వాడు, స్టూడెంట్ అయిన వాడు, టీచర్ అయిన వాడు, రీసెర్చర్ అయిన వాడు, ఎవరైనా కూడా సింపుల్
అక్కడికి వెళ్ళు, చూడు, చదువుకో. మామూలు ఆర్ట్స్ వాళ్ళైనా సరే వెళ్ళి చూసి చెప్పవచ్చు. సో మనము మన పాత్ర ఏమిటి అంటే అప్రోప్రియేట్గా ఇవన్నీ. అలాగే ఒక మెడికల్ కాలేజీలో ఈ ఫ్లోరోసిస్ గురించే మాట్లాడుతున్నాం కర్ణాటకలో. ఆయన హెడ్ ఆఫ్ ఏమంటాం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. ఆయన కొంచెం సేపు విని కొద్దిగా చిరాగ్గా, ఏమంటే ఎప్పుడు మీరు ఏంటి ఫ్లోరోసిస్ గురించి మాట్లాడుతున్నారు, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఉన్నది, టీబీ ఉన్నది, డయాబెటీస్ ఉన్నది, ఇవన్నీ ఉండగా మీరు ఫ్లోరోసిస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాము. అయ్యా, ఇది మాల్ న్యూట్రిషన్కి సంబంధించింది. ఒకే ఇంట్లో ఒక అమ్మాయికి సరైన భోజనం పెట్టకుండా అబ్బాయికి బాగా భోజనం పెడితే ఈ అబ్బాయికి తక్కువ ప్రాబ్లం ఉంటుంది, అమ్మాయికి ఎక్కువ సఫర్ అవుతుంది. రైట్? సో ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. మనం ఇందాక మొదట్లో మాట్లాడాం. సిగ్గుచేటైనటువంటి పరిస్థితిలో మన నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బిలో దిస్ మాల్ న్యూట్రిషన్ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఇన్ఫెంట్ మార్టాలిటీ చాలా ఎక్కువ ఉండటం దీనివల్ల జరుగుతున్నది. సో కొన్ని వితౌట్ ఎనీ ఫెసిలిటీస్, అలాగే మెంటల్ ఎబిలిటీ స్టడీ చేయడానికి ఏం ఎక్విప్మెంట్, అదేమి చిన్న టాయ్స్ ఉంటాయి, దాన్ని పెట్టుకుని మనం క్యాలిక్యులేట్ చేసి చేయొచ్చు. నంబర్ ఆఫ్ 2-3 మెథడ్స్ తీసుకుని మనకి అనువయ తీసుకుని వాళ్ళ మెంటల్ ఎబిలిటీలు మనం మెషర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ల్యాబ్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మాకు కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నిట్లో కావాల్సిన స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఉంటాయి, క్రోమటోగ్రఫీ ఎక్విప్మెంట్ ఉంటాయి. నేను ఈ మధ్య నన్న యూనివర్సిటీ వాళ్ళకి దీని గురించి మాట్లాడుతున్న వాడు వైస్ ఛాన్సలర్ గారు. ఆయన ఇస్ క్వైట్ విల్లింగ్, ఇంట్రెస్టెడ్. సో అక్కడ ఒక ల్యాబ్ కమర్షియల్గా డెవలప్ చేసి యూనివర్సిటీ ఏరియాలో ఇండస్ట్రీ వాడికి ఎక్కువ ఛార్జ్ చేయండి, చిన్న ఫార్మర్కి తక్కువ ఛార్జ్ చేయండి, మీ ఓన్ స్టూడెంట్స్కి టీచర్స్కి ఛార్జ్ చేయకండి వాళ్ళ రీసెర్చ్, సో దట్ అది సోషల్ సొసైటీకి ఉపయోగపడుతుంది. నేను గొల్లల మామిడాడులో ఒక 5 సంవత్సరాలు డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేశాను. అక్కడ మ్యాథమెటిక్స్, MBA, MCA, కెమిస్ట్రీలో 3, అనలిటికల్, ఆర్గానిక్, బయోకెమిస్ట్రీ, ఇంగ్లీష్ లిటరేచర్ ఏవో ఉన్నాయి. ఈ 3 కెమిస్ట్రీలు తీసుకుని MBA వాళ్ళని కూడా తీసుకుని కొన్ని వర్క్ చేశాను. అంటే ఇవి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, నేను చేశాను అనుకున్నా. దీని అర్థం ఏమిటంటే ఎలా చేయవచ్చును, ఇది కూడా చేయవచ్చునా, దీనిలో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది నేను కొన్ని ప్రజెంట్ చేస్తాను, కొద్దిగా విని చూడండి. దగ్గరలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు పిఠాపురం దగ్గర. వాళ్ళ కారణాలు ఏమిటంటే వర్కర్ స్ట్రైక్, దానివల్ల మూసేశారు. వర్కర్స్ కోఆపరేట్ చేయట్లేదు, అందుకని మూసేశారు. దానికి పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు మా MBA స్టూడెంట్స్ని ఒక టీచర్ని కలిపి పంపించాం. మీరు వెళ్ళి అటెండ్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్, మీరు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే అసలు ప్రాబ్లం వర్కర్స్ కాదు, మేనేజ్మెంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కొట్టుకుని దాన్ని మూసేశారు, వర్కర్స్ మీద తోస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో బయటకు వచ్చినటువంటి విషయం ఇది. ఎప్పుడైతే మూసేశారో, మా చెల్లెలు ఆ దగ్గరలో ఉంటారు, చెల్లెలు బావగారు అక్కడ ఉంటారు పిఠాపురంలో. వాళ్ళు అన్నది ఏంటంటే సడన్గా అంతమంది వర్కర్స్కి ఉద్యోగాలు పోగానే వాళ్ళ జీవనభృతి తగ్గిపోయింది, అక్కడ దొంగతనాలు ఎక్కువైనాయి, ప్రాస్టిట్యూషన్ ఎక్కువైంది. ఇవి ఫిజికల్, మెంటల్ ఇల్ హెల్తే కదా ఈ సిగ్నల్స్ అన్నీ కూడా. సో మనము సింపుల్ ఒక టీచర్స్ స్టూడెంట్ కలిపి వెళ్ళి స్టడీ చేస్తే కొన్ని గంటలు అటెండ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం అర్థమైంది. సరే, ఇంకొకటి, మా దగ్గరలో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో
మా బయోకెమిస్ట్రీ పిల్లల్ని ఒక ట్రైన్డ్ నర్సుకి ఇచ్చి పంపించాం. వాళ్ళలో ఎంతమందికి ఎనీమియా ఉన్నది స్టడీ చేయండి. 100 మందిని సుమారుగా చేశారు. చేస్తే ఒక చాలా పెక్యులర్ అద్భుతమైనటువంటి రిజల్ట్ బయటకు వచ్చింది. ఎవరైతే 13 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఉండేటువంటి స్త్రీల బ్లడ్ తీసుకుని శాంపుల్ తీసుకొని దానికి ఓన్లీ థింగ్ ఈజ్ సిరింజెస్, కొత్త సిరింజ్, ప్రతి మనిషికి ఒక సిరింజ్ వాడటము, క్లీన్గా తీసుకోవటము, అవి చేశాం. వాళ్ళు ఎదురుగుండా, ఎందుకంటే అక్కడ హెచ్ఐవి చాలా ఎక్కువ ఉండేది, ఎయిడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా బ్లడ్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఇవ్వడానికి ఇష్టపడరు, సూత్తో గుచ్చుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి చూపించి అక్కడికక్కడే ఆ సిరింజ్ని డిస్ట్రాయ్ చేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయించి, సో దీనివల్ల ఏమైంది, పిల్లలకి, స్టూడెంట్స్కి ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రజల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని అప్రోచ్ చేస్తే ఎలా అప్రోచ్ చేయాలి, ఇవన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయి. అంటే టెక్స్ట్ బుక్లో తెలియనివన్నీ కూడా, ఈవెన్ ల్యాబ్లో కూడా మనం నేర్పనటువంటి వస్తువు ఇవి ఇక్కడ నేర్చుకుంటారు. సో దాంట్లో ఏమొచ్చింది, ఎవరైతే పిల్లలకి అనే వయసు దాటిపోయారో, మెనోపాజ్ అయిందో, వాళ్ళకి అనీమియా లేదు, వాళ్ళ హెమోగ్లోబిన్ కంటెంట్ 13 కన్నా పైనే ఉంది. ఈ రిజల్ట్ ఇప్పుడు 100 పీపుల్లో సుమారుగా 25 to 30 పీపుల్ పోస్ట్ మెనోపాజ్ పీరియడ్ పీపుల్ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ నంబర్ ఆల్సో. సో ఈ రిజల్ట్ని, నేను దీనిలో అథారిటీ కాదు, అప్పుడు ఏం చేయాలి, నేను పక్కన కాకినాడలో మెడికల్ కాలేజ్ ఉంది, సో పెథాలజీ ప్రొఫెసర్కి ఈ రిజల్ట్స్ పంపించాం. ఒక స్టూడెంట్స్ ఇద్దరిని పంపించి మీరు ఆయనతో డిస్కస్ చేసి ప్రజెంట్ చేయండి. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, ఇటువంటి అబ్జర్వేషన్ మేము చేయలేదు, మాకు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి, బీదవాళ్ళకి, ఆడవాళ్ళకి అనీమియా ప్రాబ్లం రాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి ఇస్తారు. సో గవర్నమెంట్ అనవసరంగా ఇప్పుడు ఆ 30 మందికి అనవసరమైనటువంటి 30% పీపుల్కి ఇస్తున్నారు కదా, అక్కడ డబ్బులు వేస్ట్. తర్వాత ఆడవాళ్ళకి అనవసరంగా నువ్వు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వటం, ఎక్సెస్ ఇవ్వటం మంచిది కాదు కదా, అది కూడా హెల్త్కి మంచిది కాదు. ఎకనామిక్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో ఇది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్తో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వీళ్ళకి తెలిసింది. పిల్లలకి కూడా చాలా సంతోషం కలిగింది. సొసైటీ, ఇంకొకటి ఏమవుతుంది, సొసైటీకి ఈ కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఏమిటి చదువుతారు, మనకు ఉపయోగపడేవి ఏమైనా చదువుతారా, మనకు ఉపయోగపడేవి ఏమైనా చేస్తారా, ఒక మెడిసిన్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ గురించి వీళ్ళకి ఏమి ఉండదు కదా, ఐడియా ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి చదువుకున్నటువంటి వీళ్ళకి కూడా అర్థమైంది ఏంటి, వీళ్ళు చేసేది, చదివేది మనకు కూడా ఉపయోగపడేటువంటిదే. చదువు మీద నమ్మకం, ఇండియన్స్ జనరల్గా బాగానే ఉన్నారు మిగతా దేశాల కన్నా. ఇది జరుగుతుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఎడ్యుకేటర్స్ మీద, స్టూడెంట్స్ మీద నమ్మకం కలిగింది. జర్మనీలో కొన్నాళ్ళు ఉన్నాను, అక్కడ పెద్దవాళ్ళు స్టూడెంట్స్ మీద, టీచర్స్ మీద వాళ్ళకి ఇదే అభిప్రాయం, వీళ్ళు పారాసైట్స్ సొసైటీ మీద పడి తినేవాళ్ళు అనేటువంటి అభిప్రాయం అక్కడ కూడా ఉంది. సో మనకు కూడా అటువంటి అభిప్రాయాలు కూడా పోతాయి. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాం, ఆ పిల్లల చేత, స్టూడెంట్స్ చేత చేయించాం. ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ పారేస్తాం, రిపేర్ చేస్తాం. ఆ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, చాలా పేదవాళ్ళు, మామూలుగా ఆ పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, వాళ్ళు చేస్తుంటారు. సో ఈ పిల్లల, స్టూడెంట్స్ని పిలిచి లెడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి, దాని సిమ్టమ్స్ ఏమిటి, ఎలా టెస్ట్ చేయాలి, ఏ పార్ట్ తీసుకుని టెస్ట్ చేయాలి, బ్లడ్ తీసుకోవాలా, ఇంకోటి తీసుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళని సెమినార్ ఇమ్మన్నాం. సెమినార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, వాళ్ళ గోళ్ళు జుట్టు తీసుకుంటే దాంట్లో లెడ్ ఉంటుంది, ఆ లెడ్ని మనము స్టడీ చేయొచ్చు అని వచ్చింది. ఆ కెమిస్ట్రీ వాళ్ళని, అనలిటికల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళు అటామిక్ అట్రాక్షన్ స్పెక్ట్రోమీటర్ యూజ్ చేస్తే అవుతుంది. గుడ్. ఈ టీంని తయారు చేసి, సో వీళ్ళు నార్మల్గా గోళ్ళు, జుట్టు ఎవరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవ్వడానికి ఇష్టపడరు, చేతపడి చేస్తామని అనుకుంటారు, చేతపడి చేస్తామని.
సో మళ్ళీ పిల్లల్ని అలా ప్రిపేర్ చేసి ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాలి. సో వీళ్ళు వాళ్ళకి ఇచ్చేసానా ప్రాబ్లం, వాళ్ళు వెళ్ళారు కాకినాడ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల. నేను 4th ఫ్లోర్ మేడం మీద ఒక్కనే కూర్చున్నాను ఓపెన్ ఎయిర్లో. రాత్రి 7:30కి ఈ పిల్లలు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొస్తే నేను కంగారు పడ్డాను, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఏమిటైందిరా నాయన అడిగితే చాలా సంతోషం ఎదుర్కొంటూ ఆ చీకట్లో, ఏది మాస్టారు ఒకటి పళ్ళ మీద బ్లూ లైన్ చూసాము అంటే అక్యూట్ పాయిజనింగ్ అయింది వాడికి. సో పిల్లలకి ఎంత సంతోషం కలిగింది, టెక్స్ట్ బుక్లో చదివినట్టుగా వాళ్ళు కళ్ళతో చూడగలిగారు. సో దెన్ అప్పుడు అడిగాను వాళ్ళని ఏంటంటే, సరే బాగానే ఉంది, వాడు ఇంటికి వెళ్తాడు అదే బట్టలతో వెళ్తాడు, అదే చేతులతో వెళ్తాడు, మరి ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలకి ఈ లేట్ పాయిజన్ అవుతుందా మీరు ఆలోచించారా అంటే, మేము ఆలోచించలేదు. అవ్వచ్చును కదా, ఎస్ అవ్వచ్చు, పిల్లలకి తక్కువ డోసులో అవుతుంది. సో వాళ్ళ బుర్రల్లో ఆలోచన మెదడులో ఇది కూడా స్టడీ చేయాలి అంటే, ఒక ప్రాజెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది టీచర్లు ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం వలన, నేనేమి పెద్ద బ్రిలియంట్ ఫెలో కాదు, సిన్సియర్ పర్సన్, నేను చాలా సిన్సియర్గా చేశాను అంతే తప్ప నేనేమి నోబెల్ ప్రైజ్ విన్నింగ్ బ్రిలియంట్ ఫెలో కాదు. దానిలో ఇన్వాల్వ్ అయ్యి మనము చేస్తే డెఫినెట్గా ఈ ఆలోచనలు అందరికీ పెద్ద కష్టమైంది కాదు. వాళ్ళు అనాలిసిస్కి వెళ్ళారు, అటామిక్ అబ్జార్ప్షన్ మా దగ్గర లేదు, ఇక్కడ యూనివర్సిటీలో ఉంది, వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు. ఈసారి కావట్లేదండి అక్కడ, ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రాఫైట్ ఫర్నెస్ కావాలి, గ్రాఫైట్ ఫర్నెస్ లేదు. సో అగైన్ ఇంట్రెస్టింగ్ థింగ్, పిల్లలు నేర్చుకున్నారు అప్పుడు దీనికి ఏమేం కావాలి. ఈ సింపుల్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ ఏదైనా పనిచేస్తుందా, కాదు, దీనికి ఇది కావాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్, పెద్దగా ఎక్స్పెండిచర్ ఏం లేదు, వెళ్ళొచ్చారు. దెన్ అనదర్ ఎక్స్పెరిమెంట్ చేశాం. ఇది ఇప్పుడు వాటర్ కంటామినేషన్, మైక్రోబియల్ కంటామినేషన్ ఆఫ్ వాటర్. విలేజ్లో ఉన్నాము, విలేజ్ సోర్సెస్ అన్నీ కూడా అనాలిసిస్ చేయండి, కెమికల్ అండ్ మైక్రోబయాలజికల్ అనాలిసిస్ చేయండి. మన కాలేజీలో ఉండేటువంటివి చేయండి. వీడు పిల్లలందరూ కాలేజీలో బయట వరండాలో పెద్ద బాణాలు ఉండేవి, కుండలు. ఆ కుండ రోజు కడిగి దానిలో నీళ్లు పోస్తారు అక్కడ ఉండేవాళ్ళు. సో ఆ నీళ్లు తాగేవాడు. దాంట్లో ఈ ప్యాథజన్స్ కనిపించినాయి, మైక్రోబియల్ ప్యాథజన్స్ కనిపించినాయి, కుండలో నీళ్లలో కనిపించినాయి. అరే రోజు కడుగుతున్నారు కదా, పారిపోస్తున్నారు, ఫ్రెష్ నీళ్ళు పడుతున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి. సరే సోర్స్ దగ్గర ఉన్నదా, బోర్వెల్లో వాటర్ తీసుకుని చూస్తే అక్కడ లేదు. పోనీ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అక్కడ ఏమైనా కంటామినేషన్, అక్కడ చూస్తే అక్కడ లేదు. అప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు కుండలో సన్నటి కన్నాలు ఉంటాయి, దానివల్లనే అది వాటర్ ఇవాపరేట్ అయ్యి చల్లబడటము జరుగుతుంటుంది. ఆ కుండలో ఆ కోర్స్లో సెడిమెంట్స్ సెటిల్ అయ్యి, ఫైన్ సెడిమెంట్స్ సెటిల్ అవుతాయి, సెటిల్ అయ్యి అక్కడ చక్కగా మైక్రోబ్స్ కావాల్సిన టెంపరేచర్ కండిషన్స్ అన్నీ ఉండి హాయిగా గ్రో అవుతున్నాయి ఇక్కడ. సో ఇది నేను సునీత నారాయణ్ సిఎస్సి ఢిల్లీకి పంపించాను ఈ రిపోర్ట్. ఆమె వెంటనే ప్రాంప్ట్గా జవాబు ఇచ్చింది, చాలా సంతోషం, మంచి అబ్జర్వేషన్ చేశారు మీరు, చాలా ఉపయోగపడేటువంటి అబ్జర్వేషను. సో వాళ్ళు అన్ని ఏళ్ల నుంచి తాగుతున్నటువంటిది ఏం మార్పులు చేసుకోవాలి. సో వెంటనే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సర్వెంట్స్కి, అక్కడ ఉండే వాళ్ళ వర్కర్స్కి. బ్లీచింగ్ పౌడర్తో మీరు వారానికి ఒకసారి దాన్ని అప్లై చేసి వదిలేయండి, ఒక రోజంతా ఉంచేసి రాత్రి కడిగేసి పెట్టుకోండి మళ్ళీ. సో దాంతో ప్రాబ్లం సాల్వ్. అలాగే ఊర్లో ఉండేటువంటి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, వాళ్ళకి ఒక బావి ఉంది, అందరూ అక్కడికి వెళ్ళి బావిని తెచ్చుకుంటామండి, చాలా బాగుంటుంది, తీయగా ఉంటాయి, మిగతా బావు తీయగా ఉండవు. ఆ వాటర్ ఫుల్లీ కంటామినేటెడ్ విత్ మైక్రోబ్స్. అందరూ అక్కడికి వెళ్తారు, దానిలో ఈ బకెట్స్తో తోడతారు, ఆ తాడు చేతితో ముట్టుకోవటం, ఆ తాడులన్నీ కింద నీళ్ళలో పడటము. సో వాడు ఏ చేతులు సరిగా కడుక్కోకుండా వెళ్ళటము.
ఆ వాటర్ అంతా కంటామినేట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని చేసిన వాళ్ళు, అనాలిసిస్ చేసిన పిల్లలు సగం మంది అట్లీస్ట్ ఆ విలేజ్, ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు. సో ఎంత చక్కగా అర్థమైంది వాళ్ళకి. వెంటనే ఏం చేయాలి, నేను చెప్పలేదు, మీరే చెప్పండి ఏం చేయాలి మనం అంటే, ఈ బకెట్స్ వాటర్ మానేసి ఓ పంపు పెట్టుకుని చేయాలి. సో దట్ మనం నీళ్ళని ముట్టుకోకుండా ఉండాలి. ఎటువంటి వాటర్ దాని మీద కవరేజ్ పెట్టుకోవాలి, ఇది చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా మేము అటెండ్ అయ్యాం. సో ఇదే పద్ధతిలో ఈ రైతులకి మనం అగ్రికల్చర్ దానికి మళ్ళీ వెనక్కి వెళ్తే అది చేయలేదు. నేను వాళ్ళకి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. రాజమండ్రిలో ఉండే నానా యూనివర్సిటీతో ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎక్విప్మెంట్ మామూలుగా గ్యాస్ క్రోమటోగ్రాఫ్ కావాలి, లిక్విడ్ క్రోమటోగ్రాఫ్, ఎల్సిఎంఎస్ ఉంటే చాలు, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎల్సిఎంఎస్తో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇటు అగ్రికల్చర్ అనాలిసిస్ కానీ, అటు మెడికల్ డ్రగ్ అనాలిసిస్ కానీ, ఫుడ్లో జరిగే కంటామినేషన్. మనం ఆయిల్స్ కొంటున్నాం, వేరుశనగ పప్పు ఖరీదు ఇంత, నూనె ఖరీదు ఇంత, దానిలో వచ్చే ఈల్డ్ ఇంత. అలాగే నువ్వులు ఇంత ఖరీదు, నువ్వుల నుంచి వచ్చే నూనె ఇంత వస్తుంది, దాని ఖరీదు ఎంత. సో అవేమి టాలీ అవ్వట్లేదు, మోస్ట్ ఆఫ్ దేమ్ టాలీ అవ్వవు. చాలా చౌకగా వస్తున్నట్టే మనకి. ఎక్కడి నుంచి వస్తే చౌకగా? దాన్ని అడల్టరేట్ చేస్తే తప్ప రావు. అడల్టరేషన్ హార్మ్లెస్ మెటీరియల్తో చేస్తే పర్వాలేదు, కాస్ట్ తగ్గుతుంది. కానీ హార్మ్ఫుల్ మెటీరియల్తో చేస్తే, మీకు గుర్తుండొచ్చు చాలా మందికి, కలకటాలో ఒకసారి ఈ పిచ్చు కుసుమ అనేటువంటి ఎల్లో ఫ్లవర్స్ ఉండేటువంటి ముళ్ళ మొక్క ఉంటుంది. దాని గింజలు ఆవాల్లాగా ఉంటాయి. అవి దాని నూనె తీసి దీనిలో కలిపారు, ఆవ నూనెలో కలిపారు. దాంతో లెథెరియాసిస్ ఇటువంటి ప్రాబ్లమ్, కైండ్ ఆఫ్ పెరాలిసిస్ లైక్ చాలా మందికి వచ్చి దాన్ని డయాగ్నోస్ చేశారు. సో మనకి ఇప్పుడు మన ఆయిల్ బాటిల్ మీద రాస్తాడు, దీంట్లో ఆర్జిమోన్ ఆయిల్ లేదు అని రాస్తాడు. జాగ్రత్తగా చూస్తే మీకు దీనిలో ఆర్జిమోన్ ఆయిల్ లేదు అని రాస్తాడు. వాడు రాసినంత మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలా? మన స్టూడెంట్స్ రెగ్యులర్గా ఎక్స్పెరిమెంట్ చేసి సింక్లో పారబోసే కన్నా యూస్ఫుల్ వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇది ఒక ఆలోచన. ఇది వాళ్ళ ఫ్రీడమ్ ఉందా వాళ్ళకి, టీచర్లకి, స్టూడెంట్స్కి? అది చెయ్యకపోవడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉందా? నా అనుమానంలో ఏ మనిషికి అటువంటి ఫ్రీడమ్ లేదు. నీ సొసైటీకి చుట్టుపక్కల, నీ సబ్జెక్టు నీ చుట్టుపక్కల సొసైటీకి ఉపయోగపడేది అయితే ఆ ఎక్స్పెరిమెంట్లో దాన్ని ఇన్వాల్వ్ చేసి చేయటం నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా చేసి తీరాలి. నువ్వు చేయను అనటానికి వీలు లేదు. దీన్ని గవర్నమెంట్ రూల్స్ పెట్టి ఇంకోటి చేసి అది అవుతుందా? అవ్వకపోవచ్చు. ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాం, మనకి ఇష్టం లేకపోతే ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాం. సో వీటిలో మోటివేషనే ఎక్కువ కావాలి. అలాగే మనము వెనక్కి వచ్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేటువంటిది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. దేనిలో అయినా సరే విశ్వసనీయత అనేది ప్రాబ్లం. మనుషుల మీద చేసే పద్ధతుల్లో వీటిలో విశ్వసనీయత లేకపోవటం అనేది మెయిన్ ప్రాబ్లం. అయితే వాళ్ళని మనం ఎలా జనరేట్ చేయగలము, విశ్వసనీయతను ఎలా పెంపొందించగలము, అటువంటి మనుషుల్ని ఎలా జనరేట్ చేయగలము మనం, అదొక పెద్ద ప్రాబ్లం. ఇది ఐడియలిస్టిక్ డిస్కషన్స్ అవ్వచ్చు, కానీ ఇది అందరికీ ఇంట్రెస్ట్ కాకపోవచ్చు. నాకెందుకు అనేవాడు చాలా మంది ఉండొచ్చు, కానీ కొద్ది మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు దీన్ని అటెండ్ అవ్వటం, చూసుకోవటం బాగుంటుంది, చేయగలము, చేయాలి. నాకు గుర్తున్నంత వరకు లాంగ్ బ్యాక్ అస్సాంలో ఒక స్కూల్ టీచర్, అక్కడ ఈ లాంటానా కమారా చిన్న ముళ్ళ మొక్కలు పిచ్చిగా పెరుగుతాయి, దానివల్ల మిగతా కొన్ని మొక్కలు పోవటము, టీ కాఫీ ఇండస్ట్రీ, టీ ప్లాంటేషన్ ప్రాబ్లం రావటం ఇది జరిగింది. అలాగే కొన్ని ఆవులు అక్కడ ఆ మొక్కను తిని చచ్చిపోయినాయి. అక్కడ ఫెమైన్ వచ్చినప్పుడు ఆవులు ఈ మొక్కలు తిని చచ్చిపోయినాయి. దాన్ని స్టడీ చేస్తే ఈ ఆకులు తిన్నప్పుడు స్కిన్ ఇరిటేట్ అయ్యి లోపల ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోతాయి. సో ఆయన టీచర్ ఏం చేశాడు,
పిల్లల్ని పంపించి, అరే మీరు వెళ్ళి ఈ పురుగులు తిన్నటువంటి ఆకులు ఎక్కడన్నా ఉన్నాయా, ఈ ల్యాంటర్న కమర మీద ఎక్కువ పురుగులు తినవు ఆకులు, చూడండి ఏ పురుగు ఉన్నా ఐడెంటిఫై చేయగలరా మీరు చూసి రండి. ఆ పిల్లల చేత చేయించాడు ఆయన, స్కూల్ పిల్లలు 10వ క్లాస్ లోపల ఉండే పిల్లల చేత చేయించాడు. అంటే మనకు కనిపిస్తున్నది ఏంటి, ఒకటి దానిలో ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం, 2 నాలెడ్జ్, సరైన బ్రాడ్ నాలెడ్జ్ లేకపోవటం. నాలెడ్జ్ గురించి ఇంకో తమాషాగా చిన్న విషయము, నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళేవాడిని. దానిలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్లస్ వైవా కలిపి 3 రోజులు పరీక్షలు ఉంటాయి. మా పిల్లల్ని వైవాలో, మీరు అజాట్రాక్టిన్ అనే కాంపౌండ్ చదివారు, దాని కెమిస్ట్రీ అంతా స్ట్రక్చరు ఇది అది స్పెక్ట్రోస్కోపీ అన్ని చదివారు, స్టీరియో కెమిస్ట్రీ. ఈ అజాట్రాక్టిన్ ఏ మొక్కలో ఉంటుంది తెలుసునా అంటే తెలియదండి. ఎవడు నాకు తెలుసు అన్నవాడు ఒకడు కూడా లేడు. అలాగే యాంటీ క్యాన్సర్ డ్రగ్ అవుతుంది విన్బ్లాస్టిన్, ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునా? కెమిస్ట్రీ అంతా బాగా చెప్తున్నారు, బ్రహ్మాండంగా చెప్తున్నారు, తెలియదండి. మొదటి అజాట్రాక్టిన్ వేప చెట్టు నుంచి వస్తుంది, బట్ పేరు కూడా చెప్తారు, బొటానికల్ పేరు అజాట్రాక్టిన్ ఇండికాలో వస్తుందండి. అదేమిట్రా, అది వేప చెట్టు అని తెలియదు. అంటే మన చదువులు అలా ఉన్నాయి ప్రస్తుతం. టీచర్లు అంతంత మాత్రంగానే చెప్తున్నారు, పిల్లలు అంతంత మాత్రంగా నేర్చుకుంటున్నారు. అలాగే నేను సముద్రంలో వర్క్ చేసినప్పుడు ఈ సీ ఫ్యాన్స్, గర్గోనియన్స్, ఆ ఫిషర్మెన్ జాలర్ వాళ్ళు ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి, శుభం అవుతుంది అని చెప్పి అమ్ముతుంటారు వచ్చిన టూరిస్టులకి. వాళ్ళకి అది ఆ పిల్లల్ని అడిగారు, వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లల్ని అడిగి ఇది ఏమిటిరా అని అడిగితే, ఇది కంప అండి, కంప అనేవాడు వాడు. ఇది మొక్క, కంప ముళ్ళ మొక్కలాగా ఉంటుంది. నిజంగా ఇది కంపైనా ఏమిటిరా అడిగితే, ఆ కంప అంటే మొక్క ఇదే అండి. నువ్వు చదువుకుంటావు కదా స్కూల్లో, నీకు ఈ యానిమల్ అవునా కాదా తెలిసిన, ఇది చదివావు వీటి గురించి, గర్గోనియన్ సీ ఫ్యాన్ గురించి చదివా? వచ్చిందండి అది, ఇది అది ఒకటైనా కాదా అంటే ఈ లింక్ చేసుకోవట్లేదు. మనము చదివేది చూసేది 2 లింక్ చేసుకోవట్లేదు. ఇంకొక ప్రాబ్లము, అది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా నాన్న పిలుస్తాను, ఆయన జూనియర్, 2 ఏళ్ళు జూనియర్, చిన్నవాడు, పెద్ద ప్రొఫెసర్, బోల్డ్ పేపర్స్, బోల్డ్ పబ్లికేషన్, కొన్ని పిహెచ్డీలు, ఓల్డ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఈయన లీడరు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటరు. ఈయన ఇంటికి రాగానే ఆ పైన బట్టలు తీసేసి పూజకు కూర్చుంటాడు, స్నానం చేసేసి పూజకు కూర్చుంటాడు. ఆయనకి అన్ని నమ్మకాలు, ఈ సూర్యగ్రహణాలకి చంద్రగ్రహణాలకి అన్ని పాటిస్తాడు. అంటే అప్పుడు ఈయన సైంటిఫికల్లీ సైన్స్ని బిలీవ్ చేస్తున్నాడు, ఆయన నమ్మట్లేదు. ఆయన సూర్యుడు గ్రహమా, నక్షత్రమా, దేవుడా, ఇంకోట, ఆ డిఫరెన్సియేషన్ స్కూల్లో, కాలేజీలో ఉన్న, యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకటి, ఇంటికి వచ్చినప్పుడు. ఈయన పాఠం ఏం చెప్తాడు, ఈయన పిల్లలకి ఏమిటి ఇవ్వగలడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు, ఎటువంటి చదువు చెప్తాడు ఈయన. ప్రాబ్లము మనకి ఇక్కడ కూడా ఉన్నది. సో మనకు ఉండేటువంటి రిసోర్సెస్తో చేయాల్సిన అవసరం ఉన్నది. టీచర్లకు సరైన ట్రైనింగ్ కావాలి, ఎక్స్పోజర్ కావాలి. ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉండేది ఒక ఇదివరకు, ఈ సైంటిస్ట్ యూనివర్సిటీలో టీచ్ చేయాలి కొన్నాళ్ళు, ఈ టీచర్స్ పోయి ల్యాబ్స్లో, ఇండస్ట్రీలో కానీ రీసెర్చ్ ల్యాబ్స్లో కానీ పనిచేయాలని. అది ఓన్లీ కాగితం మీదే ఉండిపోయింది, ఎక్కడ ప్రాక్టీస్లో కాలేదు. ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లో మనకి చాలా కాన్ఫ్లిక్టింగ్ ఇవి జరుగుతున్నాయి. ఇందాక బాటిల్ ఆఫ్ లైస్ గురించి మాట్లాడింది కదా, అదేంటి ఇండస్ట్రియల్ ప్రాక్టీస్లో అనాలిసిస్లో వీళ్ళు కుకప్ చేసింది. అది కాకుండా ది బెస్ట్ జర్నల్స్ ఇన్ ది వరల్డ్ ఫర్ మెడికల్ సైన్సెస్, ల్యాన్సెట్ ఒకటి, బ్రిటిష్ మెడికల్ జర్నల్.
వీటి ఎడిటర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ రాసిన ఆర్టికల్స్ ఏంటి? 50% of the papers published in Lancet and PMJ, British Medical Journal, are either half-baked or cooked up. ఎంత దరిద్రమైన పరిస్థితి. దాని మీద బేస్ అయ్యి మనం డ్రగ్స్ ఇస్తున్నాము, మెడిసిన్స్ ఇస్తున్నాము, ప్రజలు తీసుకుంటున్నారు, ఈ బిజినెస్ అంతా రన్ అవుతుంది. అందుకని మన డాక్టర్ బిఎం హెగ్డే గారు, పద్మవిభూషణ, ఎమినెంట్ కార్డియాలజిస్ట్, ఆయన ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి ఈ మోడర్న్ మెడికల్ సిస్టమ్ని ఆయన తిడుతూ దాన్ని. బట్ దెన్ అక్కడ ప్రాబ్లం ఏమిటి? మోడర్న్ మెడికల్ సిస్టంలో డిఫెక్ట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, బేసిక్ పాయింట్స్లో లేవు. అబద్ధాలు రిజల్ట్స్ రాయటం అనేది మన తప్పు, సైన్స్ తప్పు కాదు. సైన్స్ తప్ప, సైంటిస్ట్ తప్ప. సైన్స్ తప్పు లేదు, సైంటిస్ట్ యొక్క తప్పే ఉంటారు, రీసెర్చర్ యొక్క తప్పే ఉంది. ఓ పేపర్ వస్తుంది కదా, ఓ ప్రమోషన్ వస్తుంది కదా, ఇటువంటి చిన్న వాటికి అసలు సైన్స్కి ఇందాక ఎవరో అడిగారు, హేతువాదము సైన్స్ రిలేషన్. కాజ్ అండ్ ఎఫెక్ట్ లేనిది సైన్స్ అనేది కాజ్ అండ్ ఎఫెక్టే. హేతువాదం అన్నా అదే. సత్యము అంటే సైన్స్, సత్యము ఈ రెండు ఒకటే, దానికి సంబంధించిందే ఇది. ఏ కొద్దిగా డీవియేట్ అయినా అది సైన్స్ కాదు. ఇంకే సబ్జెక్టులో అయినా అబద్ధాలు చెప్పి బతకొస్తున్నామో కానీ దీంట్లో వెంటనే ఆ ఇండస్ట్రీ ఫెయిల్ అయి కూర్చుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక చోట చిన్నది, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ నేను కొంత కమ్యూనికేట్ చేశాను. మనకున్న ఫెసిలిటీస్తో, మనకున్న జ్ఞానంతో సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ని మనము అటెండ్ అవ్వాలి. మన దేశం, మనలాంటి దేశాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనము టీచర్ని, తల్లిదండ్రులను గౌరవించాలి, టీచర్ని గౌరవించాలి, వాళ్ళని దేవుడి కిందే చూడాలి, వాడు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాము? ఇప్పుడు మా నాన్నగారు ఎంఎస్సీ కెమిస్ట్రీ, పిహెచ్డి కెమిస్ట్రీ చేయలేదు. ఆయన దానిలో సలహా ఇస్తానంటే నేను అది తీసుకోవచ్చునా? సో ఎక్కడ వినాలి, ఎంతవరకు వినాలి, ఎక్కడ వినకూడదు అనేటువంటి జ్ఞానాన్ని మనము ఇవ్వాలి. టీచర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఇంటర్నెట్లో ఏదో వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలా మనము? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు గూగుల్ చేస్తే బ్లైండింగ్ ట్రీ అనేది గూగుల్ చేయండి. బ్లైండింగ్ ట్రీ ఇండియాలో కానీ, ఫిలిప్పైన్స్, చుట్టుపక్కల చాలా దేశాల్లో ఇది మ్యాంగ్రూవ్స్లో ఉండేటువంటి, అంటే సముద్రము నది కలిసే ప్లేస్లో వచ్చే అడవుల్లో ఉండే మొక్క, ముళ్ళ మొక్క. అది గిల్లితే పసుపచ్చటి పాలు వస్తాయి, చాలా అబ్నాక్షస్ స్మెల్ ఉంటుంది. దాన్ని బ్లైండింగ్ ట్రీ, ఎక్స్గోరియా అగలోచా బొటానికల్ నేమ్. సో మేము ఒక స్టూడెంట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో రీసెర్చ్ చేస్తున్నాడు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ భితర్కనిక, ఒడిస్సా భితర్కనిక జంగల్లో ఈ కింగ్ కోబ్రాస్ ఉన్నాయి, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, అందుకని అది కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది, వాటితో పాటు వెళ్ళేవాడిని పిల్లలతో. ఒక లోకల్ గైడ్ని తీసుకుని వెళ్ళాము. ఎప్పుడైతే నేను ఆ మొక్కల దగ్గరికి వెళ్తున్నానో, దగ్గర నుంచి పాస్ అవుతున్నానో, ఇవాడు వెంటనే గట్టిగా వెళ్ళకండి సార్, మీరు ఓరియాలో మీకు వెళ్ళకండి, దగ్గరికి వెళ్తే మీ ఒళ్ళంతా వాచిపోతుంది మీకు అని. సో కొంచెం సేపు చూసిన తర్వాత నాకు అది ఎక్కువ అనిపించింది. నేను గబికను ఒక ఆకు తుంపి చేతి మీద ఆ పాలను అప్లై చేశాను, ఒక చుక్క. వాడు వెంటనే ఆశ్చర్యపోయి, ఏమరా నేను చచ్చిపోతానా, ఏమన్నా బొబ్బలు ఎక్కుతాయా అంటే, బొబ్బలు ఎక్కుతాయి, శరీరం వాచిపోతుంది, బొబ్బలు ఎక్కుతాయి, చచ్చిపోతానా, చావరు. కరెక్ట్, అయితే భయం లేదు నాకు అని ఆ రోజు మధ్యాహ్నం 2-3 దాకా తిరుగుతూ ఈ చేతికి ఆ చేతికి వెనక వైపు ముందు వైపు అప్లై చేస్తూ వెళ్ళాను వాళ్ళు ఎదురుగుండానే. సాయంత్రం దాకా ఏమీ కాలేదు. మీకు ఒక పేజీ నిండా ఉంటాయి అక్కడ, మీకు గూగుల్ చేస్తే ఎక్సకోరియా వచ్చే బ్లైండింగ్ ట్రీ. కళ్ళలో పెట్టుకుని చూడలేదు నేను, అటువంటి పిచ్చి పని చేయకూడదు, నోట్లో పెట్టి చూడకూడదు. కానీ సో ఇప్పుడు ఆ స్టూడెంట్ పిహెచ్డి థీసిస్ ఏం రాశాము, దిస్ ఈజ్ నాట్ యాజ్ పాయిజనస్ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్. సో స్టూడెంట్ టీచరు క్వశ్చన్ చేయటము, ఏదైనా చెప్పిన వెంటనే తలకాయ ఊపి
నేర్చుకోవడం వింటము చేయకూడదు అనేటువంటిది. సార్ నాకు ఇంకా ఎంత టైం ఉంది బద్రీ గారు? మాట్లాడండి సార్. మాట్లాడినా ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఎందుకంటే ఏమిటి చేయాలి అనేది దీంట్లోనే ఉన్నది, నేను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మెరైన్ డ్రగ్స్ ఫ్రమ్ సీ అనే ప్రాజెక్టులో వర్క్ చేశాను. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వర్క్ చేశాను. దానికి ఒరిస్సాకి ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నేను. ఒక్క స్టేట్కి ఒక్కొక్కరు ఇలా ఉండేవాడు. 10 ల్యాబ్స్ పనిచేసినాయి. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేట్ చేసేది. కొన్నాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ డైరెక్ట్గా సూపర్వైజ్ చేసేది. డాక్టర్ వరదరాజన్ గారు దానికి చైర్మన్గా ఉండేవాడు. నన్ను బలవంతంగా ఆ ప్రాజెక్టుకు తోశారు ఏదో కారణం చేత. సరే వెళ్ళాను, నేను నాకు ఇంట్రెస్ట్ కలగజేసుకొని వెళ్ళాను. నేను వెజిటేరియన్ని, చేపలు తెలీదు, ఈత రాదు, అయినా సముద్రంలో వర్క్ చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే నాకు అడవులు సముద్రాలు అంటే ఇష్టం కాబట్టి. సరే, అండ్ 12th క్లాస్ దాకానే నా నాలెడ్జ్, బయాలజీ నాలెడ్జ్, బియాండ్ దట్ లేదు. అయినా సరే సహాయం తీసుకుందాం, వెళ్దాం. అప్పుడు ఈ ఇందాక చెప్పాను కదా, సముద్రం దగ్గర గోపాల్పూర్ చాలా అందమైన బీచ్. అక్కడికి వెళ్తే చేపల వాళ్ళు ఈ గోర్గోనియన్స్ కొన్ని స్పాంజ్ పీసెస్ వాళ్ళు ట్రాఫీస్ కింద విజిటర్స్కి అమ్ముతున్నారు. కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి ఆ దగ్గరలోనే బరంపురంలో ఎస్ట్యూర్ అండ్ బయాలజీ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది ఎస్ట్యూర్ అండ్ బయాలజీ ల్యాబ్ ఉంది. వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాను. ఇది ఏమిటివి నాకు కొద్దిగా తెలుసు. సరే ఏమిటి అంటే, ఇవి స్పాంజెస్ అండి, ఇది గోర్గోనియన్స్, ఇవి ఫాసిల్సా అంటే కాదండి, ఇవి బతుకున్నవి ఈ మధ్య దాకా, కొత్తగా ఈ మధ్య చచ్చిపోయింటాయి. నౌ దే ఆర్ డెడ్, బట్ దే ఆర్ ఫెయిర్లీ రీసెంట్ వన్స్. మరి ఫిషర్మెన్ ఇక్కడ మన ఒరిస్సా కోస్ట్ లో గోపాల్పూర్ బీచ్ లో దొరుకుతున్నాయి, అది సముద్రంలో దొరుకుతున్నాయి, 100 అడుగుల లోతులో ఉంటున్నాయి, సుమారు 110 అడుగుల లోతులో ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాళ్ళు నవ్వారు. నవ్వి సారి చేపల వాళ్ళు నమ్మకండి, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు, ఆ వలల్లో తగులుకున్నవి, ఇవన్నీ వలల్లో తగులుకుంటాయి, అవి తీసుకొచ్చి ఇక్కడే దొరికాయని చెప్తారు, మీరు నమ్మకండి. ఎందుకంటే థియరిటికల్గా ఈ అటు గంగా మహానది ఇక్కడ మధ్యలో ఒడిస్సాలో, ఆంధ్రాలో ఈ గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఇక్కడ డామ్ ఈస్ట్ వైపు వచ్చి పడుతుంటాయి, సముద్రంలో చేరుతాయి. చేరినప్పుడు అక్కడ ఈ సెడిమెంట్స్, ఈ ఇసుక సెడిమెంట్స్ అన్ని పడతాయి. పడ్డప్పుడు అక్కడ టర్బిడ్ వాటర్ ఉంటుంది. అక్కడ ఎక్కడా కూడా ఇవి ఉండటానికి, ఇక్కడ టర్బిడ్ వాటర్లో ఇవి ఉండవు. క్లీన్ వాటర్లో, అండమాన్ వాళ్ళ దగ్గర ఉండే క్లీన్ వాటర్లో ఉంటాయి, లక్షద్వీప్లో ఉండేటువంటి క్లీన్ వాటర్లో ఉంటాయి. ఇక్కడ ఉండటానికి వీలు లేదు. అలాగే వాటికి రాక్కి సబ్స్ట్రాటం కావాలి. ఒక గట్టిగా ఉండేటువంటి రాయి లాంటిది ఉంటే దాన్ని పట్టుకుని ఇవి మొక్కల్లాగా బతుకుతాయి. అటువంటి సబ్స్ట్రాటం ఉండాలి. కాబట్టి ఇక్కడ థియరిటికల్గా పాసిబుల్ కాదని ఉండవు. సరే, మా ల్యాబ్కి కొన్నాళ్ళ తర్వాత ఒక జియాలజిస్ట్, చాలా ఫేమస్, ఇండియాలో చాలా ఫేమస్ జియాలజిస్ట్, ఆయన పేరు మర్చిపోయాను, పెద్దవాడు, ఆయన వచ్చారు. ఆయనకి ఆమె ఏదో డిస్కషన్ అయిన తర్వాత ఇది చూపించాం. అయితే ఆయన కూడా నవ్వాడు. నవ్వి ఇదే మాట చెప్పాడు, ఇక్కడ కుదరదండి, ఈస్ట్ కోస్ట్లో ఇక్కడ కలకత్తా, బెంగాల్, ఒడిస్సా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. సో ఇది నో సచ్ రిపోర్ట్స్ ఆర్ దేర్. నేను మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ ఆ ఫిషర్మెన్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ చదువుకున్న పిల్లల్ని మీ ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకురాని వేరే వేరే వాళ్ళకి వెళ్ళి అడిగా, తీసుకొచ్చి చూపించాను. వాళ్ళ ఆడవాళ్ళని అడిగాను. ఆ నెట్స్ క్లీన్ చేయటం అది ఈ ఆడవాళ్ళు కొంత చేస్తుంటారు, మగవాళ్ళు కూడా అల్లుతుంటారు. సరే, అప్పుడు సముద్రం దీని ఇసుకలోకి వెళ్ళి వెతికాము. ఎక్కడైతే వలలు క్లీన్ చేస్తారో అక్కడికి వెళ్ళి వెతికాము. ఆ ఇసుకలో ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి. ఈ డజన్ ప్రూవ్ అది ఈ దగ్గరలో ఉన్నాయనేది ప్రూవ్ చేయదు. అప్పుడు అనుమానం వచ్చి ఒక కారు తీసుకుని మొత్తం ఒడిశా కోస్ట్ అంతా సుమారు 800-900 కిలోమీటర్లు కొన్ని రోజులు ప్రయాణం చేసి, నేను నా కొలీగ్ కలిపి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో, ఫిషింగ్ విలేజెస్లో వాళ్ళని అడుగుతూ పోయాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాం. చేస్తే ఖచ్చితంగా ఒక లైన్ ఆఫ్ కోరల్ బెడ్ ఉంది అక్కడ అనేది తెలుస్తుంది. ఇటు జువాలజీ వాళ్ళు, జియాలజీ వాళ్ళు ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు, శాస్త్రం ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు. శాస్త్రము ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్తుంది. వీళ్ళు
చూసి వర్క్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూపించింది 110 feet నుంచి సౌత్కి పోతున్న కొద్దీ అది కొద్దిగా షాలో వాటర్కి వస్తుంది, 95 feet 90 feet అలా వస్తుంది, కొద్దిగా వంకరగా వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఎవరిని నమ్మాలి? సో నమ్మటం అనేటువంటిది మానేసి నేను ఒక ప్రైవేట్ డైవర్స్ని ఎంగేజ్ చేసి డైవింగ్ చేయించాం, బోట్స్ ఎంగేజ్ పెట్టుకుని ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం వాళ్ళ హెల్ప్ తీసుకుని చేశాం. చేస్తే ప్లెంటీ ఆఫ్ స్పాంజెస్, కోరల్స్, గర్గానియన్స్, ఎన్నో రకాల 140 రకాల సెడెంటరీ ఫానా, ఈ కదలకుండా ఉండేటువంటి జంతువులు దొరికినాయి మాకు. సో ఇప్పుడు మేమేమో ఇప్పుడు నేను కెమిస్ట్రీ వాడిని, నాకు జువాలజీతో సంబంధం లేదు, జియాలజీతో సంబంధం లేదు, మెరైన్ స్కానింగ్తో సంబంధం లేదు. బట్ నేను డిస్కవరర్ అయ్యాను, అప్పుడు దాన్ని డిస్కవర్ చేసిన వాడిని అయ్యాను. మెరైన్ బయాలజీ, సెడెంటరీ బయాలజీ ఆఫ్ ఒరిస్సా రీరైట్ చేశాం, ఆ ఘనత దక్కిన. దాంట్లో మొత్తం 70 పేపర్లు 40 పేపర్ల దాకా ఈ మెరైన్ ఏరియా దీనిలోనే వర్క్ చేసాం, పబ్లిష్ చేసాం. ఈ దేశంలో నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఒక పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ ఆంధ్ర యూనివర్సిటీలో. దానికి నన్ను కెమిస్ట్రీ వాడిని బయాలజీ జువాలజీ మీటింగ్లో, మెరైన్ బయాలజీ మీటింగ్లో నన్ను పిలిచి ఒక ఇన్వైటెడ్ లెక్చర్ ఇమ్మన్నారు. సో పిల్లలు, స్టూడెంట్స్, రీసెర్చ్ ఫెలోస్ వాళ్ళందరూ వచ్చి మీ పేపర్ చదివాం, మేము మీ గురించి తెలుసును, మేము మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకుంటున్నాము. సో చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సింది ఏమైనా అర్థమైంది ఏంటి? యూ కెనాట్ సింప్లీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ సెడ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్వశ్చనింగ్ ఎబిలిటీ. ఎవరినైనా సరే దేవుడినైనా క్వశ్చన్ చేయాల్సిందే. ఎందుకు నేను దేవుడినైనా క్వశ్చన్ చేయాలంటే నాకు దేవుడి మీద వాటి మీద నమ్మకం లేదు, ఉన్నాడని కూడా తెలియదు, లేదు. కానీ మనము పెద్ద ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశము, ఇంకా హిందూ దేశం, ఇంకా ఇవన్నీ గొడవలు అన్నీ జరుగుతున్నాయి కదా. మనము ఋగ్వేదం తీసుకుని, నేను చదువుతాను, కొద్దిగా అవన్నీ చదువుతుంటా. ఋగ్వేదంలో నాసదీ సూక్తం అనేది ఉంది. దాంట్లో 6వ స్టాంజా లాంటివి 8 చదివితే క్లియర్గా దానిలో వాడు అన్ని వేల ఏళ్ల కిందట దేవుడు ముందా సృష్టి ముందా అని ప్రశ్న వేసి వాడే చెప్తాడు, సృష్టి ముందు భగవంతుడికి వీటన్నిటి గురించి తెలుసునా అని ప్రశ్న వేసి తెలియదేమో, నీకు నీ పూర్వీకులు ఇంత ఎబిలిటీ ఉంది, క్వశ్చన్ చేసే ఎబిలిటీ, ప్రతిదాన్ని డౌట్ చేయగలిగిన ఎబిలిటీ, కాదు అని చెప్పగలిగిన ఎబిలిటీ ఉంది. మనం అక్కడ పుట్టాం. మిగతా దేశాల్లో, మిగతా మతాల్లో దేవుడు లేడు అంటే వాడిని చంపేసేవాడు పూర్వం. మనకి అట్లీస్ట్ ఆ గొడవ లేదు. దేవుడు లేడు అంటే సరే పిచ్చివాడని వదిలేయటమో, లేకపోతే వీడు నాస్తికుడు, వీడికి ఇంకో చార్వాకులు, వీళ్ళు ఇంకోడేదో అని చెప్పి వాడిని వదిలేసేవాడు. వాళ్ళకు గురువు గారిని పెట్టి, వాళ్ళకు ఋషిని పెట్టి వదిలేసేవాడు. సో బేసిక్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, ది ఎబిలిటీ టు క్వశ్చన్ ది పేరెంట్స్ నాలెడ్జ్, question the teacher's knowledge, question what is written in the textbook అనేది కావాలి. తర్వాత ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్ నేను ఎంతవరకు చేయగలను, నాకు వచ్చిన సబ్జెక్ట్తో నేనేం చేయగలను అనేది ఇంపార్టెంట్. ఇది చేయాలి. మనకున్న ఫెసిలిటీస్ చాలు, మనకి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి కరప్షన్, ఇప్పుడు డ్రగ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి కరప్షను, ఈ అదర్ ఏరియాస్లో ఉండే కరప్షను, అదే అగ్రికల్చర్ దానిలో ఉండే కరప్షను. అంటే సపోజ్ ఇన్సెక్టిసైడ్ సరైనది కాదు, సబ్స్టాండర్డ్ మెటీరియల్ పేరు పెట్టి ఒకటి ఇచ్చాడు, ఆ రైతు పంటలు పాడైపోయినాయి, వాడు నష్టపోతాడు, వాడు వీలైతే సూసైడ్ కూడా చేసుకుంటాడు, ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. సో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ని ఫైట్ చేయడానికి గవర్నమెంట్ మీకు హెల్ప్ చేయదు, లా హెల్ప్ చేయదు, పోలీసు వాళ్ళు హెల్ప్ చేయరు, ఎవరు చేయరు. మనకి ఈ దేశంలో వీళ్ళు ఎవరు చేయరని తెలుసు. బెస్ట్ ఫెసిలిటీ, బెస్ట్ బెట్ ఏముంది మనకి? మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ అకాడమిషియను, ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ని సెలక్షన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో అవుతుంది. ఆయనకి చదువు వచ్చునా, ఇంటెగ్రిటీ ఉందా, అసలు మోటివేషన్ ఉన్నదా, ఇటువంటివి ఏమీ అడగకుండా మనకి వాళ్ళ అపాయింట్మెంట్ జరుగుతున్నాయి.
ఆ ఏరియాకి సంబంధించిన వాడ కూడా చూసుకోకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు కూడా మనము ప్రతి ఇన్స్టిట్యూషన్లో టీచర్కి ఒక సర్టన్ ఫ్రీడమ్ ఉంటుంది. వాడు ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. అతనికి ఇంటెగ్రిటీ ఉంటే, అతనికి ఏ లిటిల్ బిట్ ఇది ఉంటే, సోషల్ కాన్షియస్నెస్ ఉంటే అతను పిల్లల చేత చేయించగలడు. ఇదే ఒక సొల్యూషన్. ఇది పూర్తిగా ఈ సిస్టమ్ ఎప్పుడు బాగవుతుందో నాకు తెలియదు, నాకు ఆశ లేదు. ఇప్పుడప్పుడు నేను ఉన్నంతకాలం అది అవదనే అనుమానం. ఇంకొక చిన్న ప్రాబ్లము నా మనసులో ఉన్నది ఇప్పుడు చెప్పి ముగిస్తాను. మనము ఇక్కడ ఉండేటువంటి స్ట్రైఫ్, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణము ఈ భూమి యొక్క బయో కెపాసిటీ. ఇది ఎంత మందిని భరించగలదు మనుషుల్ని, అందులో ఎంత ఏరబుల్ ల్యాండ్ అగ్రికల్చర్ మనకు ఎంత వాడచ్చు అంటే సుమారుగా 3.5 బిలియన్ ఏకర్స్ ఉంది. నేను కలెక్ట్ చేసిన 3.5 3.6 బిలియన్ ఏకర్స్ ఉంది. ఒక మనిషికి మనం 2 ఎకరాలను పెట్టుకుంటే, అంటే వాడు ఆవును మేపాలంటే 2 ఎకరాలు కావాలి. మనం ఎక్కువ పురుగుల మందులు అవి ఫెర్టిలైజర్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మినిమం 2 acres పర్ హెడ్ ఉండాలి. అలా తీసుకుంటే మనకి 1.75 to 2 బిలియన్ పీపుల్ కన్నా ఎక్కువ ఈ భూమి భరించలేదు. ఈ భూమి 1.75 నుంచి 2 బిలియన్ పీపుల్ కన్నా ఎక్కువ మందిని భరించలేదు. ఈ క్వశ్చన్ మనకి ఏ సబ్జెక్ట్ లోనూ రాలేదు. మనం అసలు ఆ క్వశ్చన్ వేయటానికి భయపడుతున్నామా మనుషులు ఏమో తెలియదు నాకు. బయాలజీలో రాలేదు, సోషియాలజీలో రాలేదు, ఫిలాసఫీలో రాలేదు. కానీ ఇప్పుడు 7.5 to 8 బిలియన్ పీపుల్ ఉన్నాం. అంటే ఆల్రెడీ 5 రెట్లు సుమారుగా ఉన్నాం. మనం తినటానికి కావలసిన వస్తువులు 5 రెట్ల మంది తినటానికి దొరకవు. మనం వదిలేటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా ఈ భూమి అబ్జార్బ్ చేసిన నీళ్లు, భూమి, గాలి అబ్జార్బ్ చేసిన కెపాసిటీ కూడా ఉండదు వాటికి. ఈ భూమి ఇట్ ఈస్ మేడ్ ఓన్లీ ఫర్ సో మెనీ పీపుల్. మనం అసలు క్వశ్చన్ అడ్రస్ చేయకుండా మిగతావన్నీ మాట్లాడుతున్నాం. అది మెయిన్ ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే కాన్ఫ్లిక్ట్స్, కాంపిటీషన్, గొడవలు అన్ని కూడా ప్రాబబ్లీ అదే కారణం అనిపిస్తుంది. చేస్తాము ఎన్ని చేసినా సరే మీ నంబర్స్ ఇంత ఉన్నప్పుడు వి గో ఆన్ స్పాయిలింగ్. అసలు టెక్నాలజీని తగ్గించుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది మనకి. టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్లో, మన ఇళ్లలో ఇప్పుడు గడియలు తీసేసి అదేదో ఆటోమేటిక్ లాక్ అయ్యే పెట్టుకున్నాం. గాడ్రేజ్ వాడు 1100 1500 పెట్టుకుంటాం. అది ఇరుక్కుని పోతుంది. ఇరుక్కుని పోతే ఏం చేయాలి? అది మొత్తం కోసి తీసుకోవాలి. అంతకుముందు నేను సింపుల్ గడియ ఆల్ డ్రాప్ లేకపోతే చిన్న హుక్ లాంటి, ఫిష్ హుక్ లాంటి పెట్టుకుంటే ఏమి నష్టం వచ్చింది? టెక్నాలజీ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయకూడదు, ఎక్కడ వాడకూడదు అనే జ్ఞానం మనకి మనుషులకు కావాలి. అండ్ నియర్ నేచర్ బతకటం అనేది నేర్చుకోగలగాలి. మనం చెయ్యం. ఇప్పుడు ఇవాళ అదే డిస్కషన్ ఏదో అయింది. ఇప్పుడు కుంకుడుకాయలు, షీకాయలు పూర్వం వాడాము, అది బయో కంపాటబుల్, అది వాడట్లేదు. ఈ సోప్స్ అన్ని వాడుతున్నాము, దీంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఎంఎన్సీస్కి మనం పోషిస్తున్నట్టుంది. వద్దు అంటే మనము చెయ్యం కదా. మీరు చిన్నది కుంకుడుకాయ తీసుకుని దానిలో ఒక కంది పప్పు అంత గిల్లి తీసి మీరు గమ్స్ కి, పళ్ళకి అప్లై చేసి బ్రష్ చేసుకోండి. చక్కటి తీపి టేస్ట్, మంచి వాసనతో నురుగు వస్తుంది. పేస్ట్ వాడక్కర్లేదు. మీ పళ్ళు ఒక వారం రోజుల్లో తెల్లబడతాయి. ఎంతమంది చేస్తారు దీన్ని? నేనే చేయట్లేదు. నేను తెల్లబడటం చేశాను, చూశాను.